హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే అందరూ చూస్తున్నది, ఇన్వెస్ట్ చేస్తున్నది ముఖ్యంగా ఈ 3 జోన్స్ మీదనే. అవి ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్. వీటినే కొంతమంది రియల్టర్స్ క్లస్టర్స్ అని పిలుస్తున్నారు. ఈ 3 జోన్స్ డెవలప్మెంట్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్ని డెవలప్మెంట్స్ ఒక దగ్గరే కాన్సన్ట్రేట్ చేయకుండా డైవర్సిఫై చేస్తుంది. టెంపుల్ సిటీ ఒక సైడ్ ఉంటే ఫార్మసిటీ ఇంకొక దగ్గర, నిమ్స్ మరొక దగ్గర, ఇలా ప్రతి జోన్కి చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఈస్ట్ జోన్ అంటే యాదాద్రి క్లస్టర్ హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్లస్టర్లో రియల్ ఎస్టేట్ మీద గ్రోత్కి స్కోప్ ఎంత ఉందో తెలియాలి అంటే అసలు ఈ క్లస్టర్లో జరుగుతున్న కరెంట్ డెవలప్మెంట్స్ అండ్ ఫ్యూచర్ ప్రపోజల్స్ ఏంటో తెలియాలి. అవన్నీ ఎలా షేప్ అవుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయి, ఎప్పటిలోపు జరుగుతాయి అనే దాని మీద మన ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో యాదాద్రి క్లస్టర్ హైలైట్స్ చూస్తే ఫస్ట్ వచ్చేసి యాదాద్రి టెంపుల్. భారతదేశంలోనే మొట్టమొదటి ISO సర్టిఫికెట్ అందుకున్న ఆలయంగా గుర్తింపు. ఈ టెంపుల్ రెనోవేషన్ వర్క్స్ అంతా కూడా YTDA ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్వయాన తెలంగాణ సీఎం కేసీఆర్ఏ ఈ ప్రాజెక్ట్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని సూపర్విజన్ చేయడం వల్ల ఈ క్లస్టర్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. సుమారుగా 1800 crores వ్యయంతో తిరుమల తిరుపతికి ధీటుగా తెలంగాణలో ఈ యాదాద్రి ముస్తాబవుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే డైలీ విజిటర్స్ సంఖ్య 50,000 దాకా చేరుకోవచ్చని అంచనా. అంటే ఇప్పుడున్న విజిటర్స్ సంఖ్య కన్నా 5 times ఎక్కువ. డైలీ విజిటర్స్ పెరిగితే ఈ ఏరియాలో స్పెండింగ్ పెరుగుతుంది, తద్వారా బిజినెస్ పెరుగుతుంది. ఎక్కడైతే బిజినెస్ పెరుగుతుందో అక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీస్ని అబ్జార్బ్ చేసుకోవడానికి పాపులేషన్ పెరుగుతుంది, తద్వారా హౌసింగ్కి డిమాండ్ వస్తుంది. సెకండ్ హైలైట్ వచ్చేసి టెంపుల్ సిటీ. 2000 acres యాదాద్రి గుట్టకి ఆపోజిట్లో మరొక గుట్ట పైన టెంపుల్ సిటీ తయారవుతుంది. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో, ఫ్యూచరిస్టిక్ ఎమ్యూనిటీస్తో, VVIP కాటేజెస్, స్పిరిచువల్ సెంటర్స్, హెలిప్యాడ్స్, రోప్ వేస్, ఇలా ఇంకెన్నో డెవలప్మెంట్స్ వస్తున్నాయి. థర్డ్ హైలైట్ వచ్చేసి కనెక్టివిటీ. ఏ ఏరియా డెవలప్మెంట్లో అయినా కనెక్టివిటీ అనే అంశం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ క్లస్టర్కి రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోడ్ కనెక్టివిటీ తీసుకుంటే యాదగిరిగుట్టకి అతి చేరువలో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ హైదరాబాద్ వరంగల్ హైవే NH-163 ఉన్నాయి. కీసరగుట్ట నుండి యాదాద్రికి జస్ట్ 40 minutesలో రీచ్ అయ్యేటట్టుగా 150 feet 4-lane రోడ్ వస్తుంది. యాదగిరిగుట్ట నుండి రాజాపేట్, మల్లాపూర్, వంగపల్లి అండ్ రాయగిరిని కలుపుతూ 4-lane రోడ్ కనెక్టివిటీ మరియు కొండ చుట్టూరా ట్రాఫిక్ లోడ్ని అబ్జార్బ్ చేయడానికి రింగ్ రోడ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. రైల్వే కనెక్టివిటీ గనక చూస్తే యాదాద్రి రైల్వే స్టేషన్ ఆల్రెడీ ఉండనే ఉంది. అయితే సికింద్రాబాద్ నుండి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడానికి గాను 300 crores ఘటకేసర్ నుండి యాదాద్రి స్టేషన్కి MMTS ప్రపోజల్ ఉంది. ఇప్పటికే మౌలాలి నుండి ఘటకేసర్ వరకు MMTS పనులు మొదలయ్యాయి. రైల్వే కనెక్టివిటీలో మరొక హైలైట్ హై స్పీడ్ మెట్రో రైల్. మెట్రో రైల్ ప్రపోజల్ వచ్చేసి ఉప్పల్ నుండి ఘట్కేసర్, బీబీనగర్, భువనగిర్, రాయగిర్ మీదుగా యాదాద్రికి వస్తుంది. ఎయిర్వేస్ కనెక్టివిటీ. ఎయిర్వేస్ కనెక్టివిటీ తీసుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి యాదాద్రికి సుమారు 90 kilometers డిస్టెన్స్లో ఉంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పిలిగ్రిమ్స్కి ఇదొక అడ్వాంటేజ్. YTDA లిమిట్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పర్మనెంట్ హెలిప్యాడ్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనెక్టివిటీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ట్రావెల్ కంఫర్ట్ పెరుగుతుంది, తద్వారా విజిటర్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ డిక్రీజ్ అవుతుంది. ఫోర్త్ హైలైట్ వచ్చేసి YTDA. YTDA అంటే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. HMDA, DTCP లాగా YTDAని ఈ యాదాద్రి క్లస్టర్కి గుట్ట చుట్టూ 5 kilometers దాకా 2 మండలాలని అండ్ 7 villagesని కలుపుతూ తెలంగాణ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 కింద స్పెషల్ GO 47ని జారీ చేస్తూ ఈ YTDAని ఏర్పాటు చేసింది. స్పెషల్ ప్లానింగ్, ఫోకస్డ్ డెవలప్మెంట్, పిలిగ్రిమేజ్ టూరిజం, హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేసే దిశగా ఈ YTDA పనిచేస్తుంది. ఫిఫ్త్ హైలైట్ టూరిజం. నరసింహస్వామి అభయారణ్యం, సురేంద్రపురి టెంపుల్, 450 acres ప్రపోజ్డ్ డీర్ పార్క్, రాయగిరి లేక్, రాజాపేట ఫోర్ట్, గంధమల్ల రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్, రాజాపేట్ రోడ్లో 1500 acres సకల దేవతల మోక్షం ప్రాజెక్ట్, అదర్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ అండ్ ప్రపోజ్డ్ కల్చరల్ డెవలప్మెంట్స్. సిక్స్త్ హైలైట్ ఎంప్లాయ్మెంట్.
టెంపుల్ ఎలైడ్ డెవలప్మెంట్స్ ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ధాతర్పల్లిలో బయోగ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, రాజాపేట మండలంలో ఉన్నటువంటి సింగారం విలేజ్లో 700 ఎకర్స్లో ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేస్తున్న తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. 7th హైలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 14.5 ఎకర్స్లో టెంపుల్ కాంప్లెక్స్, 2000 ఎకర్స్లో టెంపుల్ సిటీ, 50 ఎకర్స్ బస్ డిపో, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, ఆధ్యాత్మిక మఠాలు, టీటీడీ తరహాలో పెళ్లి మండపాలు, 13 ఎకర్స్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ అండ్ వివిఐపి కాటేజెస్, హెలిపోర్ట్స్, రాయగిరి నుండి యాదాద్రి లాంటి 4 లేన్ కనెక్టివిటీ టెంపుల్ కాంప్లెక్స్ చుట్టూరా వస్తుంది. 50 ఎకర్స్లో రిజర్వ్డ్ పోలీస్ క్వార్టర్స్. ప్రపోజ్డ్ యాదాద్రి యూనివర్సిటీ, ప్రపోజ్డ్ యాదాద్రి మున్సిపాలిటీ, ఆలేరు యాదాద్రిని టూరిజం హబ్గా, భువనగిరిని ఐటీ అండ్ మెడికల్ హబ్గా, జనగాంలో ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాట్లకి ప్రతిపాదికలు. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని కంప్లీట్ అయ్యాయి, ఇంకొన్ని కొనసాగుతున్నాయి, ఇంకొన్ని ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి. పైన చెప్పినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ జరిగితే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్స్కి ఇంకో 10 సంవత్సరాల్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్క ప్రపోజల్ రియాలిటీగా మారినప్పుడల్లా ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. ఉదాహరణకి యాదాద్రి నుండి రాజాపేటకు 4 లేన్ రోడ్ ప్రపోజల్ ఆల్రెడీ వచ్చింది, కానీ ఇప్పుడు ఇంకా 40 ఫీట్ రోడే ఉంది. ఆ రోడ్ సైడ్కి ఉన్న వెంచర్లో ల్యాండ్ రేట్ గజానికి 8,000 రూపీస్ ఉంటే 4 లేన్ రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే 4 లేన్ రోడ్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. యాదాద్రిని మున్సిపాలిటీగా చేసినప్పుడు మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ప్రతి ప్రపోజల్ రియాలిటీగా రూపుదిద్దుకున్నప్పుడల్లా రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ అవ్వటానికి 10 సంవత్సరాలు పడితే 10 సంవత్సరాల్లో రేట్స్ పెరగడానికి చాలా స్కోప్ ఉంది. యాదాద్రి క్లస్టర్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఈ క్లస్టర్లో ఉన్నటువంటి వివిధ వెంచర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.